పూరీ జగన్నాథ్ మొదటి సినిమా కృష్ణగారితోనే. ఈరోజు పూరీ జగన్నాథ్ పేరు చెబితే పోకిరి, బద్రి, బిజినెస్ మ్యాన్, ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో సంచలన విజయాలు గుర్తుకొస్తాయి. కానీ ఒక ఆసక్తికరమైన విషయం చాలా మందికి తెలియదు. పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయం కావాల్సింది పవన్ కళ్యాణ్తో కాదు, సూపర్ స్టార్ కృష్ణగారితో. అవును, పూరీ జగన్నాథ్ దర్శకుడిగా మొదట తెరకెక్కించాలనుకున్న సినిమా తిల్లానా. కృష్ణగారిని మెప్పించిన పూరీ కథ 1990ల మధ్యకాలం. అప్పటికే కృష్ణగారు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు పూరీ జగన్నాథ్ మాత్రం దర్శకుడిగా ఎదగాలని కలలు కంటున్న యువకుడు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ వంటి దర్శకుల దగ్గర పనిచేస్తూ సినిమా మీద తన పట్టును పెంచుకుంటున్న పూరీకి దర్శకుడిగా అవకాశం వచ్చింది. నిర్మాత ఐబీకే మోహన్ సహకారంతో పూరీ ఒక కథను సిద్ధం చేసి కృష్ణగారికి వినిపించారు. ఆ కథ, పూరీ చెప్పిన విధానం కృష్ణగారికి నచ్చాయి. కృష్ణగారు కొత్త దర్శకుడైన పూరీకి అవకాశం ఇవ్వడానికి అంగీకరించారు. అలా తిల్లానా మొదలైంది. 1996లో ప్రారంభమైన తిల్లానా 1996లో సినిమాకు క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమాలు జరిగాయి. షూటింగ్ కూడా ప్రారంభమైంది. కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిగింది. పూరీ జగన్నాథ్కు తన కల నిజమైనట్టే అనిపించింది. ఒక కొత్త దర్శకుడిగా, అది తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ కృష్ణగారిని హీరోగా పెట్టి సినిమా తీసే అవకాశం రావడమంటే చిన్న విషయం కాదు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 3 రోజులకే ఆగిపోయిన సినిమా. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తిల్లానా సినిమా ముందుకు సాగలేదు. కొన్ని కథనాల ప్రకారం నిర్మాతకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా సినిమా ఆగిపోయింది. ఇంకొన్ని కథనాల్లో సినిమా కథ కృష్ణగారి అప్పటి మాస్ ఇమేజ్కు భిన్నంగా ఉండటంపై నిర్మాతకు సందేహాలు వచ్చాయని కూడా చెబుతారు. అయితే అందుబాటులో ఉన్న పాత కథనాల్లో ఆర్థిక సమస్యలే ప్రధాన కారణంగా ప్రస్తావించబడ్డాయి. ఏ కారణమైనా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా చేయాల్సిన తొలి సినిమా ఆగిపోయింది. ఒక కొత్త దర్శకుడికి ఇది ఎంతటి దెబ్బో ఊహించుకోవచ్చు. పూరీ నిరాశ. కానీ అక్కడితో కథ ముగియలేదు. సినిమా ఆగిపోవడంతో పూరీ తీవ్రంగా నిరాశ చెందారు. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలనే స్థాయికి ఆయన వెళ్లినట్లు తరువాత వచ్చిన కథనాలు చెబుతున్నాయి. అలాంటి సమయంలో పూరీకి తోడుగా నిలిచిన వారిలో కృష్ణవంశీ కూడా ఉన్నారు. ఇదే సమయంలో పూరీకి మరో అవకాశం వచ్చింది. ఈసారి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి రూపొందించిన చిత్రం బద్రి. 2000లో విడుదలైన బద్రి పూరీ జగన్నాథ్ను ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్గా నిలబెట్టింది. అంటే కృష్ణగారితో ప్రారంభం కావాల్సిన పూరీ దర్శక ప్రయాణం పవన్ కళ్యాణ్తో బద్రి ద్వారా విజయవంతంగా మొదలైంది. కానీ కృష్ణ పూరీ కాంబినేషన్పై కోరిక మాత్రం మిగిలిపోయింది ఇక్కడే. ఈ కథలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. తిల్లానా ఆగిపోయిన తర్వాత కూడా కృష్ణగారికి పూరీ జగన్నాథ్పై మంచి అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో జయప్రద అడిగిన ప్రశ్నకు సమాధానంగా కృష్ణగారు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆసక్తి తనకు ఉందనే భావనను వ్యక్తం చేశారు. అంటే తిల్లానా ఆగిపోయిందని, పూరీతో తన అనుబంధం అక్కడితో ముగిసిపోయిందని కృష్ణగారు భావించలేదు. ఒక కొత్త దర్శకుడిలో ఉన్న ప్రతిభను ఆయన అప్పుడే గుర్తించారు. కాలం మరో అద్భుతం చేసింది. కృష్ణగారితో సినిమా చేయలేకపోయిన పూరీ తరువాత అదే కుటుంబానికి చెందిన మరో స్టార్తో చరిత్ర సృష్టించారు. అతనే మహేష్ బాబు. పూరీ జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన పోకిరి తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలన విజయంగా నిలిచింది. ఆ సినిమా చూసిన కృష్ణగారు కూడా విడుదల సమయంలో పోకిరిపై ఎంతో నమ్మకంగా మాట్లాడారు. ఆ తర్వాత పూరీ మహేష్ కాంబినేషన్లో బిజినెస్ మ్యాన్ కూడా వచ్చింది. అలా కృష్ణగారితో మొదలు కావాల్సిన పూరీ ప్రయాణం ఆగిపోయినా కృష్ణగారి కొడుకు మహేష్ బాబుతో మాత్రం పూరీ 2 సంచలన చిత్రాలు చేశారు. తిల్లానా జరిగి ఉంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న. 1996లో తిల్లానా సినిమా ఆగిపోకుండా పూర్తయి ఉంటే పూరీ జగన్నాథ్ కెరీర్ ఎలా ఉండేది? పూరీ మొదటి సినిమానే కృష్ణగారితో వచ్చి ఉంటే అతని దర్శకత్వ శైలి అప్పుడే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యేది. కృష్ణగారి ఇమేజ్కు తగ్గట్టుగా పూరీ తన కథనాన్ని ఎలా మలిచేవారో కూడా ఆసక్తికరంగానే ఉండేది. కానీ సినిమా ఆగిపోయింది. అదే ఆగిపోవడం తరువాత బద్రికి దారితీసింది. బద్రి పూరీని స్టార్ డైరెక్టర్ చేసింది. ఆ తరువాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్ మ్యాన్ ఇలా పూరీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ బ్రాండ్ను సృష్టించుకున్నారు. చివరగా సినిమా పరిశ్రమలో కొన్ని ఆగిపోయిన సినిమాలు కూడా చరిత్రలో భాగమే. తిల్లానా విడుదల కాలేదు. కానీ ఆ సినిమా ఆగిపోవడం వల్ల పూరీ జగన్నాథ్ ఆగిపోలేదు. ఒక సినిమా ఆగింది, ఒక దర్శకుడి ప్రయాణం మాత్రం మొదలైంది. కృష్ణగారితో మొదలు కావాల్సిన ఆ ప్రయాణం పవన్ కళ్యాణ్తో బద్రిగా మొదలై మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్ మ్యాన్ వరకు వెళ్ళింది. అందుకే తిల్లానా ఒక విడుదల కాని సినిమా మాత్రమే కాదు, అది పూరీ జగన్నాథ్ అనే సంచలన దర్శకుడి పుట్టుకకు ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన అధ్యాయం. మీకు అవకాశం వస్తే చెప్పండి, కృష్ణ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తిల్లానా నిజంగా పూర్తయి ఉంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.